నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రామ సభలకు సిద్ధమవుతున్న సర్కారు యంత్రాంగం. 1-2 రోజుల్లో క్షేత్రస్థాయికి చేరనున్న దరఖాస్తులు. లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన భారాస. పోటీపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆసక్తి. నల్గొండ జిల్లాలో 2 వేర్వేరు ప్రమాదాల్లో 6 మృతి. ఘటనా స్థలిలో 5, చికిత్స పొందుతూ 1 మృత్యువాత. చలికి వణుకుతున్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు. వేడి నీళ్లు, దుప్పట్లు లేక తీవ్ర ఇక్కట్లు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో పండుగ సందడి. 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుతో అధికారులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దులా సమన్వయంతో పనిచేయాలన్నారు. భూ కబ్జాలు, డ్రగ్స్, నకిలీ విత్తన మాఫియాపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించవద్దన్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అధికారులే తమ సాధకులని, 6 గ్యారంటీల అమలులో క్షేత్రస్థాయిలో బాధ్యతగా క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో సచివాలయంలో 7వ అంతస్తులో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలన్నారు. సమన్వయం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని స్పష్టం చేశారు. అంబేద్కర్ చెప్పినట్లుగా అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, చివరి వరుసలో ఉన్న నిరుపేదలకు సంక్షేమం అందితేనే అభివృద్ధి అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని సూచించారు. బాధ్యతల్లో నిర్లక్ష్యం కనిపిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే. మీకెవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో, ప్రజలకు చేరుకోవడంలో, లేకుంటే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది, రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది అని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్ మాకెందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా వాళ్ళకి కలెక్టర్లుగా, ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా 18 గంటలు పనిచేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా మీరు కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అనే పదం వినిపించేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలపై సమాచారం కోసం ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని పోలీసులకు సూచించారు. సైబర్ నేరాలు అతిపెద్ద సవాల్గా మారాయని, వాటి నియంత్రణకు వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. నకిలీ విత్తనాలు టెర్రరిజం కన్నా ప్రమాదకరమన్నారు. రైతు ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణమన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, కంపెనీల యాజమాన్యాలను బాధ్యులను చేయాలని సీఎం ఆదేశించారు. అనుమతి లేకుండా సన్బర్న్ నూతన సంవత్సర ఈవెంట్ కు టికెట్లు ఎలా అమ్ముతారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మవద్దని నిబంధనలు ఉంటే పాఠశాల విద్యార్థులకు రాయితీ ఇచ్చి మరీ ప్రోత్సహించడమేంటన్నారు. సన్ బర్న్ బుక్ మై షో ఎవరు నిర్వహిస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను ప్రశ్నించారు. సన్ బర్న్ ఈవెంట్ ను గోవాలో నిషేధించగా గతంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చి రద్దు చేశాయని పోలీసులకు సీఎం తెలిపారు. ఈ రోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఈ రోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. మీరు ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం లేదు. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సభల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. పథకాలకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తోందని, ప్రతి 4 నెలలకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 28వ తారీఖు నాడు ఏదైతే స్టార్ట్ అవుతుందో 1 డే 2 డేస్ మొదలు ముందే ఆ గ్రామాలకి, ఎందుకంటే అది ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళకి కొంత టైం పట్టుద్ది. ఈ ఆఫీసర్లు పోయిన తర్వాతనే వాళ్ళు ఆ కార్యక్రమం మొదలు పెడితే అందేవాళ్ళేరు వీళ్ళకి.
అందుకని ఇబ్బంది అవుతుందని 1-2 డేస్ ముందే ఆ గ్రామాలకి కావాల్సినన్ని అప్లికేషన్స్ ఆ గ్రామానికి పంపించడం జరుగుతుంది. డెఫినెట్ గా ఏదైతే వైట్ కార్డ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ థంబ్ రూల్ పెట్టుకున్నాం, ఈ వైట్ కార్డ్ అనే థంబ్ రూల్ ద్వారా అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అప్లికేషన్ కూడా ఫైనల్ టచ్అప్స్ లో ఉంది. అది ఈ రోజు గానీ రేపటి గానీ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ మీ ముందుకు అది వస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం అమలు కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అధికారులు 2 బృందాలుగా ఏర్పడనున్నారు. ఒక బృందానికి తహసీల్దార్, మరో బృందానికి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ నేతృత్వం వహిస్తారు. సుమారు 10 శాఖల అధికారులతో కూడిన ప్రతి బృందం రోజుకు 2 గ్రామాలు లేదా 2 వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులు నిర్వహిస్తుంది. ప్రజాపాలనను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ కు దామోదర రాజనరసింహ, ఖమ్మం జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి జిల్లా శ్రీధర్ బాబు, వరంగల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్, మెదక్ కొండా సురేఖ, ఆదిలాబాద్ సీతక్క, నల్గొండ జిల్లా తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావును ఇన్ఛార్జి మంత్రులుగా నియమించారు. దరఖాస్తులో పేరు, ఊరు, ఆధార్, రేషన్ కార్డుతో పాటు క్రిమినల్ కేసులు తదితర వివరాలు, ఫోటో కూడా దరఖాస్తులో సేకరించనున్నారు. 6 గ్యారంటీల్లో ఏ పథకాల్లో లబ్ధి కోరుకుంటున్నారు, ఇప్పటి వరకు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారనే వివరాలు దరఖాస్తులో స్వీకరిస్తారు. దరఖాస్తులతో పాటు ప్రజల నుంచి ఇతర ఫిర్యాదులు, వినతులను కూడా అధికారులు తీసుకుంటారు. ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ కేటాయించి కంప్యూటరీకరిస్తారు. గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు, వాటిలో వివరాల ఆధారంగా 6 గ్యారంటీలను ఎందరో ఆశిస్తున్నారు. వారిలో ఎంతమంది అర్హులో తేల్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్న భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లోకి వెళ్లి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని విశ్లేషించుకుంటూనే తదుపరి ఎన్నికల సన్నాహంపై అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. సిట్టింగ్ మాజీ ఎంపీలతో పాటు ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన అనూహ్య ఓటమితో ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోలేదనే చెప్పవచ్చు. ఓటమిని విశ్లేషిస్తున్న భారాస నాయకత్వం ఆయా నియోజకవర్గాల నేతలతో మంతనాలు జరుపుతోంది. ఓటమికి గల కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తోంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో సారు, కారు, 16 నినాదంతో వెళ్లిన గులాబీ పార్టీ కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో దుబ్బాక నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల ఫలితాలు చూస్తే భారాసకు 7 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాల్లో మిగతా పార్టీల కంటే భారాసకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ పరిధిలో 2 స్థానాల్లోనే పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ లోక్సభ పరిధి మొత్తంలో మాత్రం ఎక్కువగానే వచ్చాయి. కరీంనగర్ పరిధిలో కూడా 3 స్థానాల్లోనే పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ లోక్సభ పరిధి మొత్తంలో ఓట్లు మాత్రం స్వల్పంగా ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కంటే 5,000 ఓట్లు ఎక్కువ రాగా నిజామాబాద్ పరిధిలోనూ ఆధిక్యం స్వల్పంగానే ఉంది. అక్కడ కాంగ్రెస్ కంటే 9,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. సిట్టింగ్ 9 లోక్సభ స్థానాల్లో కేవలం మెదక్, చేవెళ్లలో మాత్రమే భారాసకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. భాజపా ఎంపీలున్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్తో పాటు కాంగ్రెస్ స్థానమైన మల్కాజ్గిరిలో భారాసకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ అన్ని అంశాలను విశ్లేషించుకుని లోక్సభ ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు భారాస రంగం సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎంపీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ మారు కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చవచ్చన్న ప్రచారం పార్టీలో ఉంది. వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు, చేర్పులు జరగవచ్చని అంటున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈ మారు రాష్ట్రంలో బలమైన త్రిముఖ పోటీ జరగనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ భాజపా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. భారసకు కూడా ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.
అయితే కాంగ్రెస్, భాజపాలు రెండూ కూడా జాతీయ నాయకత్వం కింద పనిచేసే పార్టీలని, తాము మాత్రమే స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని భారస అంటోంది. హస్తం, కమలం పార్టీల నేతలు ఢిల్లీకి జీ హుజూర్ అనేవారని, తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా తాముంటామని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కోసం ప్రయత్నిస్తామని అంటున్నారు. పట్టుదలతో ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకోసం కొత్త ప్రభుత్వం ఏర్పడిందని తేజస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. అందరూ స్వేచ్ఛగా బతకడానికి అవకాశం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 7వ ప్రవాసీ తెలంగాణ దివస్ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు అలరించాయి. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి, కళలు, సంస్కృతి, రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసీల పాత్ర తదితర అంశాలపై చర్చించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులను నిర్వాహకులు సత్కరించారు. ఈ 7 ఏళ్లు కూడా ఒకటే కలగన్నాం అందరం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎన్ఆర్ఐ పాలసీని ప్రకటిస్తదేమో అని. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ 9.5 ఏళ్లుగా ఎవరము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆ పాలసీ తయారీలో, రూపకల్పనలో మాత్రం వాళ్ళు ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. ప్రజలందరి పట్టుదలతో మొత్తానికి మార్పు అయితే జరిగింది. ఏమున్నా లేకపోయినా అందరికీ స్వేచ్ఛగా బతకటానికైతే ఒక అవకాశం కలిగింది. ఇవాళ ఎవరు అడిగినా తెలంగాణలో ఒకటే మాట అంటున్నారు, నెత్తి మీద భారం ఒకటి దిగిపోయింది. ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెలు ఉడబిగుతుంటే అదొక సంతృప్తి. ఎన్నడూ ఊహించని మార్పు ఒకటేదో జరిగిపోతున్నట్టుగా. అభివృద్ధికి సంబంధించిన చర్చలకు మళ్ళీ ఒకసారి టీడీఎఫ్ వేదికగా కావాల్సిన అవసరం కూడా ఏర్పడుతున్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి నిర్మించి 99 ఏళ్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 25కు 100 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇవాల్టి నుంచి సంవత్సరం పాటు శతాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు. పరమత సహనానికి ప్రతీకగా బాసిల్లుతున్న ఈ ప్రార్థనా మందిరం ఆపత్కాలంలో ఎందరో అనార్థుల ఆకలి తీర్చింది. తీవ్రమైన కరువు, దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఆకలి చావులు సంభవిస్తున్న సమయంలో నిర్మాణం ప్రారంభమై 10 ఏళ్ల పాటు వేలాది మంది పేదలకు ఉపాధి కల్పించింది. ప్రేమ, శాంతి సందేశాలను అందించే క్రైస్తవుల ఆరాధన మందిరంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద చర్చిగా మెదక్ చర్చి గుర్తింపు పొందింది. ఈ సుందరమైన కళాత్మక కట్టడం 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ ఏట అడుగిడింది. రానున్న డిసెంబర్ 25కు 100 సంవత్సరాలు పూర్తి కానున్నందున ఇవాల్టి నుంచి ఏడాది పొడుగునా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆఖరి రోజున చర్చి నిర్మాణ ప్రదాత చార్లెస్ వాకర్ ఫాస్ట్నెట్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మెదక్ ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికులకు వ్యవసాయమే జీవనాధారం కాగా కరువు కారణంగా కూలీలు, పేద రైతుల ఆకలి చావులు సంభవించాయి. ఆ సమయంలోనే పనికి ఆహార పథకం ప్రాతిపదికన ఈ కేథడ్రాల్ చర్చి నిర్మాణ పనులు చేపట్టారు. దాంతో వేలాది మందికి భుక్తి లభించింది. క్రైస్తవ మత బోధకుడు చార్లెస్ వాకర్ ఫాస్ట్నెట్ తృష్ణ చిహ్నమే ఈ ప్రార్థనా మందిరం. ఇంగ్లాండ్లోని షెఫీల్డ్ అనే నగరానికి చెందిన ఫాస్ట్నెట్ సువార్త సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో మెథడిస్టు సంఘంలో పాస్టర్ గా 1895లో ఇండియాకు వచ్చారు. కొన్నాళ్లు మద్రాసులో ఉన్న తర్వాత సికింద్రాబాద్ కు వచ్చి తిరుమలగిరిలోని గ్యారోసిన్ చర్చిలో చాప్లిన్ గా పనిచేశారు. ఆ తర్వాత 1897లో మెదక్లో సుమారు 150 ఏళ్ల క్రితం మత బోధకుడు బర్లిన్ ద్వారా నిర్మించిన చిన్న చాపెల్ చర్చి ప్రచారకుడిగా బదిలీ అయ్యారు. ఫాస్ట్నెట్ అత్తమామలు అతని కోసం మెదక్ మిషన్ కాంపౌండ్ లో 2 అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు. యేసుక్రీస్తు నిలయమైన చర్చి చిన్నగా ఉండి తాను అంతకన్నా ఎత్తున్న భవనంలో నివసించడం గమనించారు ఫాస్ట్నెట్. ప్రభువు పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఆయన దానిని అపచారంగా భావించి అప్పుడే ఈ చర్చి నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్కు చెందిన తన మిత్రుడైన ఇంజనీర్ బ్రాడ్ షాతో 200 మోడళ్లు గీయించి వాటిలో ప్రస్తుత చర్చి నమూనాను ఎంపిక చేశాడు ఫాస్ట్నెట్. 1914లో ప్రారంభమైన మెదక్ చర్చి నిర్మాణ పనులు 10 ఏళ్లు కొనసాగి 1924లో పూర్తయ్యాయి. పూర్తిగా రాళ్లు, డంగు సున్నం ఉపయోగించి 173 అడుగుల ఎత్తైన టవర్, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో చర్చిని యూరప్ గోతిక్ శైలిలో సుందరంగా నిర్మించారు.
ప్రార్థనా మందిరంలోని విశాలమైన హాలులో ఫ్లోరింగ్ కు తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్ టైల్స్ ను వినియోగించడం విశేషం. జెకోస్లెవాకియా దేశస్థులు దేవదారు కర్రతో ఈగల్ రూపంలో తయారు చేసిన బైబిల్ పఠన వేదిక, రంగూన్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజ్వుడ్ తో తయారు చేసిన టేబుళ్లు, కుర్చీలు, దర్వాజాలు, గ్లాస్ విండోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన మెదక్ చర్చి సందర్శనకు దేశ విదేశాల నుంచి ఏడాది పొడుగునా సందర్శకులు వస్తూ ఉంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు ఊహకందని ఈ నిర్మాణ కౌశలాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఏటా ఇక్కడ నిర్వహించే క్రిస్మస్ వేడుకలు ప్రత్యేకమైనవి. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని దీవెనలు అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి 50,000 నుంచి 1,00,000 మంది వరకు తరలివస్తారు. చారిత్రక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనం ఈ మెదక్ కేథడ్రాల్ చర్చ్. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మదిలో మెదిలిన ఆలోచన, ఇంజనీర్ బ్రాడ్షా రూపొందించిన నమూనా, థామస్ ఎడ్వర్డ్ వాస్తు నైపుణ్యం, సాలిస్బరీ సృజనాత్మకత, ఇంగ్లాండ్, ఇటలీ దేశాల ఆర్కిటెక్చర్ల అద్భుత పనితనం వెరసి సుందరమైన అద్భుత నిర్మాణంగా ఈ ప్రార్థనా మందిరం కొలువుదీరింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల సంబరాలు అంబరాన్నంటున్నాయి. చర్చిలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో వెలుగునీలుతున్నాయి. రాత్రి నుంచి ప్రార్థనా మందిరాలు యేసునామ స్మరణతో మార్మోగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని క్యాథలిక్ క్రిస్టియన్ కమ్యూనిటీ అధినేత కార్డినల్ పూలా యాంథోనీని మంత్రి కలిశారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు హనుమకొండలో కనుల పండువగా జరుగుతున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చీలు ప్రత్యేక ప్రార్థనలతో కోలాహలంగా మారాయి. దేశంలో క్రిస్మస్ సందడి ఆదివారం రాత్రి నుంచే మొదలైంది. వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ సోదరులు చర్చిలకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కోల్కతాలోని హోలీ రోసరీ చర్చిలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్రైస్తవులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. కేరళ ఎర్నాకులంలోని ఇన్ఫాంట్ చర్చిలో జీసస్ జీవితగాథను తెలియజేసే స్టాళ్లను ఏర్పాటు చేశారు. గోవా రాజధాని పనాజీ, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. జమ్మూ కాశ్మీర్లోని ఓ చర్చిలో కొవ్వొత్తులను వెలిగించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాటికన్లో క్రిస్మస్ వేడుకలను పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించారు. ఉక్రెయిన్లో త్వరగా శాంతిని నెలకొనాలని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్లో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పోప్ అభిలాషించారు. జీసస్ జన్మించిన చోట ప్రస్తుతం యుద్ధం నడుస్తోందని వ్యాఖ్యానించారు. వివిధ దేశాల్లోని క్రైస్తవులు పెద్ద ఎత్తున క్రీస్తు జన్మదిన సంబరాల్లో మునిగిపోయారు. రంగురంగుల దీపాలతో ఇళ్లను, క్రిస్మస్ ట్రీలను అలంకరించారు. బంధువులు, స్నేహితులతో కలిసి చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో హరే కృష్ణ సభ్యులు క్రిస్మస్ సందర్భంగా పేదలకు ఆహారాన్ని అందించారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో వేలాది శాంతాక్లాస్ దుస్తులు ధరించి చారిటీ రన్లో పాల్గొన్నారు. క్రైస్తవులకు అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటైన జెరూసలేంలోని బెత్లహేమ్లో మాత్రం ఈ ఏడాది వేడుకలు బోసిపోయాయి. క్రీస్తు జన్మించిన పట్టణంలో ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో సంబరాలు నిర్వహించరాదని నిర్ణయించారు. రష్యా సాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. షేక్పేటలోని వినోబానగర్లో కుక్కలు దాడి చేయడంతో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ నాలా వద్ద ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 8వ తారీఖున జరిగిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే కుక్కలు ఒకేసారి 5 కుక్కలు నిద్రిస్తున్న బాలుడిపై దాడి చేయడంతో కూడా ఆ బాలుడు చికిత్స పొందుతూ నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఇక్కడ మృతదేహాన్ని తీసుకొని తర్వాత వారి స్వగ్రామానికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడైతే ఆ ఘటన జరిగిందో ఆ ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడే ఇటు ఒక కుటుంబంతో పాటు ఇక్కడే నివాసం ఇస్తున్నారు. తర్వాత తన తండ్రి మెకానిక్ సంబంధించి కూడా చేస్తూ తర్వాత జీవన ఉపాధి కూడా చేస్తున్నారు. కానీ తన తల్లి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక కమిటీ హాల్లో పనిచేస్తుండే దానికి సంబంధించిన తాళం చేలు తమ దగ్గర ఉండడం, తర్వాత కమిటీ హాల్కి సంబంధించి కొంతమంది వచ్చి ఆ కీ ఇవ్వమని చెప్పి అడగడం, తర్వాత తల్లి ఆ కొడుకుని ఇక్కడే ఉయ్యాలలో పడుకోబెట్టి తర్వాత కీ ఇవ్వడానికి పోయి వచ్చేసరికి 5 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో కూడా 5 ఏళ్ల చిన్నారి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే స్థానికులు అయితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తీసుకుపోయినప్పటికీ తర్వాత అక్కడ చికిత్సకు సంబంధించి కూడా అందించడం ఇబ్బందికరం ఉందని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల పాటు కూడా చికిత్స పొందుతూ కూడా నిన్న సాయంత్రం మృతి చెందినట్లు కూడా వైద్యులు వెల్లడించడం జరిగింది. అయితే వెంటనే ఆ మృతదేహాన్ని తీసుకొని తమ స్వగ్రామానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, అసలు ఆ రోజు జరిగిన ఘటన ఏందన్న? ఇది మార్నింగ్ 9 o'clock సంఘటన జరిగింది. ఇది కుక్కలు వచ్చినాయి, కెమెరాలో రికార్డ్ అయింది, ఉంది మన దగ్గర రికార్డ్ అయి ఉన్నది. 2 కుక్కలు లోపలికి పోయినాయి. అవి ఒక 3 minutes లోపల ఉన్నాయి. అవి తల్లి వచ్చేసరికి ఉరికిపోయినాయి. అప్పటికే సంఘటన జరిగిపోయింది. అప్పటికే మేము ఇక్కడ మన షేక్పేట్ నాల దగ్గర క్లాల్సోన్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ వెళ్తే వాళ్ళు చికిత్స చేసిరు. 18 కుట్లు ఏమి వేసిరు. ఆడికి నిలాఫర్ రాసిరు వాళ్ళు. నిలాఫర్కి అప్పుడు ఇమ్యూనిటీ పట్టుకున్నాం. నిలాఫర్లో 1 day అట్లా ఉండకుండా దాని సంబంధించిన రాసిరు వాళ్ళు. ఇంకా అప్పటికి వాళ్ళు 18 కుట్లు పడ్డాయి. పిల్లగాడు చాలా బ్లీడింగ్ అయిపోయింది, చాలా డేంజర్గా అయిపోయింది. దానివల్ల పిల్లగాడు అప్పుడే అన్నసి డాక్టర్ అన్నారు కూడా చాలా సీరియస్ కేసు ఉంది, ఇది డేంజర్ అయిపోతుంది, ఇది మా వల్ల కావట్లేదు అని చెప్పి వాళ్ళు ఉస్మానియా పంపించారంట. ఉస్మానియాలో 1 week దాకా ఉండేవాళ్ళు. బాబు డైలీ అప్డేట్ తీసుకుంటున్నాం మా కమిటీ నుంచి, మా వినోబర కమిటీ నుంచి అప్డేట్ తీసుకుంటున్నాము. డైలీ అడుగుతున్నాం బాబు ఎట్లుండండి. మా కమిటీ నుంచి కూడా సాయం చేసినాం, అందరం ఫండ్స్ వేసుకున్నాము, చేసి సాయం చేసినాము. ఇంకా కావాలంటే మొన్న కూడా రీసెంట్లీ మన కమిటీ ట్రెజరరు, ప్రెసిడెంట్ అందరూ కలిసి సపోర్ట్ చేసినాము. ఇంకా నిన్న సంఘటన తెలిసింది మాకు ఇట్లా అయిందని చెప్తే మాకు బాధపడ్డాం అందరం. ఇక కుక్కలు అనేది ఇక్కడ కుక్కలు కావు, బయటికి వచ్చిన కుక్కలు అవి అటాక్ చేసినాయి అంతే. అవి ఇక్కడ కుక్కలు అయితే ఇప్పటికి ఎవరు టచ్ చేయలేదు, ఎవరు అటాక్ చేయలేదు. అవి అంటే చెప్పారా ఇక్కడ కుక్కలు ఈ విధంగా ఉన్నాయి? తర్వాత జిహెచ్ఎంసీ అధికారులకు ఏమని చెప్పారా? కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు 3 days వచ్చారు. వాళ్ళు సపోర్ట్ ఇచ్చిర్రు, మాకు సపోర్ట్ బాగా ఇచ్చింది. కానీ కుక్క దొరకట్లేదు. అది చాలా యాక్టివ్ కుక్క ఉంది. అది కుక్క కెమెరా రికార్డ్ అయిన కుక్క మొత్తం దొరకలేదు. వాళ్ళు సపోర్ట్ బాగానే ఇచ్చారు మాకు. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. 1-2 hours ఉన్నాడు. అందరూ టెన్షన్ ఏం లేకుండే. వాళ్ళు అన్నారు కుక్క పట్టుకుందాం సార్, ఏం టెన్షన్ ఏం లేదు అన్నారు. కానీ కుక్క దొరుకుతలేదు. అది చాలా డేంజర్ కుక్క ఉంది. అది అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. ఎవరెవరు ఉంటారు అన్న ఇంట్లో? వాళ్ళ హస్బెండ్, ఇంకానేమో ఆమె ఉంటుంది, కమిటీలో పనిచేస్తుంది. ఒక 3 నిమిషాల పరిధిలో అయిపోయింది సంఘటన, అంతే, ఇంకేం లేదు. 3 minutesలో మొత్తం అటాక్ చేసింది. అది కెమెరాలు చూస్తే మాత్రం మాకే బాధ అనిపించింది. ఇది ఇంత డేంజర్గా కావడం ఫస్ట్ టైం మీ కమిటీలో మాకు వినోబర్ నగర్లో ఇట్లా కావడం మాకే బాధ అనిపించాలి అంతే. మొత్తం మీద స్థానికులు కూడా అంటే వెంటనే స్పందించి తర్వాత ఘటనా స్థలం నుంచి కూడా వేరే దగ్గరున్న ఆసుపత్రికి మొదటగా తీసుకువెళ్ళింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఘటనా స్థలంలో ఇదంతా ఒక చుట్టూ ఇంటి పక్కలే నివసిస్తున్న ఇంటి పక్కల కూడా నిర్మానుష్యమైన ప్రదేశం ఉండడం, తర్వాత అక్కడే కుక్కలు ఒకేసారి రావడం. అయితే మనం ప్రస్తుతం ఇంట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో సంబంధించి కూడా ఇదే ఇంట్లో బాలుడిని ఉయ్యాల అంటే చీరలో ఉయ్యాల రూపంలో కట్టి తర్వాత అతన్ని పడుకోబెట్టి కీని వచ్చే 3 నిమిషాల లోపే ఈ ఘటన జరిగిపోయిందని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఎక్కువగా రక్తస్రావం కావడంతోనే 5 ఏళ్ల చిన్నారికి సంబంధించి కూడా కోలుకోవడం ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఎంతవరకు డాక్టర్లు ప్రయత్నించేప్పటికీ తర్వాత చికిత్స అందిస్తుండనే నిన్న సాయంత్రం సమయంలో కూడా మృతి చెందాడని చెప్పి కూడా ఆ డాక్టర్లు అయితే వెల్లడించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.
నల్గొండ జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 6 మృతి చెందారు. అర్ధరాత్రి నిడుమనూరు మండలం శాఖపాలెం వద్ద పాదచారిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో 2 అక్కడికక్కడే మరణించారు. వాహనదారుడి మృతి సమాచారంతో ఘటనా స్థలికి బయలుదేరిన బంధువుల ఆటోను పార్వతీపురం వద్ద ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో వాహనంలోని 6 అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృత్యువాత పడ్డారు. పొగమంచు కారణంగా రాత్రి మొదట ప్రమాదం జరిగిన కొద్దీ దూరంలోనే రెండో ప్రమాదం జరగగా మృతులంతా బంధువులు కావడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులంతా మల్లెవానికుంట తండాకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నైట్ సౌండ్ రావడం వల్ల లేచి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయితే వచ్చి చూస్తే ఇట్లా బండి పడి ఉంటే ఇక ఒక బైక్ వాళ్ళు వస్తుంటే బైక్ వాళ్ళు నాకు కాపీ ఉన్న మనుషులను 3 బయటికి తీసినాం. 2 చనిపోయారు. అప్పటికే అంతలోనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయని పోలీసు వాళ్ళకి ఇట్లా వచ్చేసారు. 2 అంబులెన్స్లు వచ్చినాయి. ఇక బతుకున్న వాళ్ళని మాత్రం అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించినాం. డెడ్ బాడీ మాత్రం ఇక్కడనే చాలాసేపు ఉంచారు. మళ్ళీ అంబులెన్స్ వచ్చిందాక ఇక తర్వాత క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఎస్ఎస్ఆర్ వాళ్ళు వచ్చి చాలా కష్టపడి బయటికి తీసి తర్వాత 4 డెడ్ బాడీలను మిర్యాలగూడ హాస్పిటల్కి పంపించారు.